బిర్యానీకి నాకు సెట్ అవడం లేదే. నువ్వేనా అర్జున్? అవును సార్. ఎరా డీసీ చెల్లెల్ని లవ్ చేస్తావా? మర్యాదగా నీకు ఆ అమ్మాయికి ఏ సంబంధం లేదని రాసివ్వు, వదిలేస్తావు. లేదా చివరి వరకు ఈ జైల్లోనే ఉండి చేస్తావు. సార్ నేను అమ్మాయిని సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను సార్. నువ్వు చెప్తే సిన్సియర్ గా లవ్ చేస్తావు. కొట్టే చెప్పే సార్. ఎంతకు మించి కొడితే చస్తాడు సార్. సార్ ఎంత కొట్టినా సరే మీ చెల్లెల్ని సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను అంటున్నాడు సార్. ఇంకేం చెప్పడం లేదు సార్. పిల్లాడు చూడడానికి డీసెంట్ గానే ఉన్నాడు సార్. విచారిస్తే గవర్నమెంట్ కోటలో చదువుకుని వైజాగ్ కి జాబ్ కోసం వచ్చాడు తెలిసింది. 4-5 కలిసి రూమ్ తీసుకుని ఉంటున్నాడు సార్. మీరు సరే అంటే వీడితో పాటు అందరినీ ఎన్కౌంటర్ లో లేపేస్తాను సార్. రేపులు చేసిన వాళ్ళని, మర్డర్లు చేసిన వాళ్ళని వదిలేస్తారు. లవ్ కి హెల్ప్ చేసిన వాళ్ళని తీసుకొచ్చి ఎన్కౌంటర్ లో వేసేస్తారా? ఏ న్యాయం అయ్యా ఇది? ఏంటి దివ్య, చాలా కోపంగా వస్తున్నావు? ఇందుకే వారం టైం అడిగావా? ఒక చెల్లెలిగా నాకు ఒక నచ్చాడని నీతో చెప్పాను. ఒక అన్నగా నచ్చకపోతే నాతో చెప్పుండాలి. అదో తెలిసి పోలీసులా బిహేవ్ చేశావు. మీ అన్నయ్య అంతలా ఏం చేశారే? చంపలేదంతే. వాడిని టార్చర్ పెట్టి వాడి నోటితో నేను నచ్చలేదని చెప్పించాలని చూశాడు. వై? టెన్షన్ లో ఉన్నా, బ్రేక్ఫాస్ట్ చేస్తూ మాట్లాడదాం. అనే నేను మాట్లాడుతూ ఉంటే నువ్వు ఇలా వచ్చేసావేంటి? దివ్య, నేను వాడిని టార్చర్ పెట్టింది నేను వదిలేసి వెళ్ళిపోవడానికి కాదు, చివరి వరకు నేను వదలకుండా ఉంటాడా అని తెలుసుకోవడానికి. రౌడీలను పంపించి బెదిరించాను, డబ్బిచ్చి కూడా చూశాను. కానీ వాడు నాకు డబ్బొద్దు, నువ్వే కావాలన్నాడు. పోలీసులను పంపించి బెదిరించి చూశాను, అప్పుడు కూడా నువ్వే కావాలన్నాడు. వాడు డబ్బుకి లొంగేవాడు కాదు, బెదిరి పారిపోయేవాడు కాదు. వాడు నిన్నే గాఢంగా ప్రేమిస్తున్నాడని అర్థం చేసుకున్నాను. రేపు వాడు రమ్మను, వచ్చే వారమే మీ ఇద్దరికి ఎంగేజ్మెంట్. ఇంకా బెయిల్ రాలేదేంట్రా? అన్నయ్య, పోలీస్ సైడ్ అపోజ్ చేయడం వల్ల జడ్జి బెయిల్ ఇవ్వడం లేదన్నయ్య. నన్ను జైలుకి పంపించి ఆ డీసీ సంతోషంగా ఉన్నాడా? వాడిని నేను చెప్పినట్టు చేయి. ఓకే. హలో సార్ నమస్తే సార్. కృష్ణాపురం జైలు నుంచి వార్డెన్స్ ఉంది. మీరు అరెస్ట్ చేసిన శేషం జైల్లో ఉంటూ మిమ్మల్ని మీ ఫ్యామిలీని కిడ్నాప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు సార్. హలో, పాపం స్కూల్కి పంపించుకో, వెనక్కి తీసుకొచ్చాయి. ఎందుకు? నేను చెప్పింది చెయ్యి. సరే. హలో, ఎక్కడ ఉన్నావమ్మా? కాఫీ షాప్ లో. అర్జున్ ఎక్కడ? పక్కనే ఉన్నారు. సరే, వెంటనే ఇద్దరు బయలుదేరి ఇంటికి వెళ్ళిపోండి. ఓకే అన్నయ్య. हम तुम्हारी फैमिली को नहीं, तुम्हें किडनैप करने के लिए प्लान किए थे. అన్నయ్య వెంటనే ఇంటికి వెళ్ళిపోమన్నారు. రా వెళ్దాం. హే, ఇప్పుడే కదా కాఫీ వచ్చింది, తాగి వెళ్దాం. అన్నయ్య చెప్తే ఏదో ఒక రీజన్ ఉంటుంది. రా వెళ్దాం. సరే పద. రై, నేను ఎవరో తెలుసా మీకు? డెప్యూటీ కమిషనర్. ఆ డిపార్ట్మెంట్కి తెలిస్తే మీలో ఒక్కరు కూడా ప్రాణంతో ఉండరు. నిన్ను కిడ్నాప్ చేసామని మీ డిపార్ట్మెంట్ కి తెలిసేలోగా మేము బీహార్ లోనో చండీగఢ్ లోనో ఉంటాం. నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు? ఒక 10 కోట్లు కావాలి. నా దగ్గర అంత డబ్బు లేదు. నువ్వు డబ్బు గలడు అని మాకు తెలుసు. సరే, నన్ను వదలండి, ఇంటికి వెళ్ళి డబ్బు తీసుకొస్తాను. ఎరా, ఆ ఊపిరి కథ చెప్తున్నావా? ఇంటి నుంచి నన్ను డబ్బు తీసుకురమని చెప్పు. ఇదిగో మాట్లాడు. హలో అన్నయ్య, ఎక్కడున్నావు? అమ్మా, నేను ఇంటికి వచ్చేస్తాను. అవును అన్నయ్య. సార్ చెప్పండి సార్. అర్జున్, ఒక ముఖ్యమైన విషయం చెప్పండి సార్. తిన్నగా నా బెడ్రూమ్లోకి వెళ్ళు. ఓకే సార్. ఇదిగో వెళ్తున్నాను సార్. సార్ బెడ్రూమ్ లోపలికి వచ్చేసాను. రైట్లో బాత్రూమ్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళు. వెళ్తున్నాను సార్. బాత్ టబ్ ఉందిగా, ఉంది సార్. లెఫ్ట్లో కార్నర్ టైల్ ఉంది, దాన్ని తీ. ఒక నిమిషం సార్. సార్ ఏదైనా ప్రాబ్లమా? నేను చెప్పినట్టు చెయ్యి. ఆ డబ్బు తీసుకుని వీళ్ళు చెప్పే చోటుకురా. సరే వస్తాను.
పంపించు. ముందు ఆయన్ని పంపించు. నా మాట విను, వీళ్ళకి డబ్బిచ్చి. ఇవ్వు. అన్ని స్టేషన్స్కి ఇన్ఫార్మ్ చేయండి. చెక్ పోస్ట్ దగ్గర అలర్ట్గా ఉండమనండి. ఆ గ్యాంగ్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా నాకు ఫోన్ చేయండి. ఏమండి ఏంటండి ఏమైంది? ఒక చిన్న ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. అనయ్య ఏంటమ్మా? ప్రాబ్లం ఏం లేదుగా. ఏం భయపడక్కర్లేదమ్మా. నేనైతే నీకు ఒక మంచి మొగుడిని మాత్రమే చూసి ఉండేవాడిని, కానీ నువ్వు మంచి మగాన్ని చూసి చేసుకున్నావు. అర్జున్, నేను నిన్ను టైంపాస్కి ప్రేమించే ప్లేబాయ్ అనుకున్నాను. నువ్వు సరైన పందెం కోడివి. డీసీ నన్నే ఎత్తుకెళ్లారంటే ఇదో పెద్ద నెట్వర్క్ అయి ఉంటుంది. విఐపీలు కిడ్నాప్ చేసి డబ్బు గుంజే గ్యాంగ్ అయి ఉంటుంది. నాకు ఒక చిన్న క్లూ దొరికితే చాలు, అందరినీ క్లోజ్ చేసి పారేస్తాను. ఆలోచించి చెప్పు, వాళ్ళలో ఒక్కడి మొహం అయినా చూసావా? చూశాను సార్. మళ్ళీ చూస్తే గుర్తుపట్టగలవా? మనిషినే చూపిస్తాను సార్. వెరీ గుడ్. ఎవరది చెప్పు, ఎవరది? నేనే. ఏమన్నా? 6 నెలల క్రితం ఆంధ్ర పోలీసులనే ఆడించిన ఒక హాట్ న్యూస్ చెప్పనా? ఓ కంటైనర్ నిండా డబ్బు వచ్చింది. ఆ డబ్బుని నువ్వే పట్టుకున్నావు. అవును, నేనే పట్టుకున్నాను. అందులో ఉన్న 50 కోట్లు గవర్నమెంట్కి అప్పచెప్పాను. అది ఊరందరికీ తెలిసిన విషయం. నీకు మాత్రం తెలిసిన విషయం చెప్పనా? ఆ కంటైనర్ లో మొత్తం 300 కోట్ల డబ్బు ఉండేది. అందులో 50 కోట్లు మాత్రమే గవర్నమెంట్కి ఇచ్చావు. మిగతా 250 కోట్లు ఎక్కడ? ఎవర్రా నువ్వు? అర్జున్ రామకృష్ణ, సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. క్రిమినల్స్ ని పోలీసులు పట్టుకుంటారు, కానీ పోలీసులే క్రిమినల్స్ గా మారితే మాలాంటి సిబిఐలు పట్టుకుంటారు. నిన్ను పట్టుకోవడానికే నీ చెల్లెల్ని లవ్ చేసినట్టు నటించి నీ ఇంట్లోకి వచ్చాను. ఆఫీసర్స్, Excuse me, sir. Give me your mobile. Thank you.
సార్ ఇక్కడ ఒక డబ్బు మూట ఉంది సార్. దించండి. ఇక్కడ తవ్వండి. సార్ అయ్యగారు పెంపుడుకు ఒక సమస్య. పర్వాలేదు, తవ్వండి. Break this wall. సార్ మీ ఇంట్లోంచి ఎంత డబ్బు నగలు సీజ్ చేసామన్న డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. సైన్ చేయండి. మన మధ్య ఒక చిన్న అడ్జస్ట్మెంట్, ఫార్మాలిటీస్ అని ఉంటే చూసుకుందాం. తప్పు చేసిన వాడినైనా క్షమిస్తాను, కానీ చేసిన తప్పుకి లెక్క కట్టాలనుకునేవాడిని ఎప్పటికీ క్షమించను. సైన్ ద పేపర్స్. వెళ్దామా? మీరు పర్మిషన్ ఇస్తే రేపు మా ఆడిటర్ లాయర్తోనే వస్తాను. నో సార్, చట్టం అందుకు ఒప్పుకోదు. మీరు బాధ్యత గల పదవిలో ఉన్నందువల్ల వదిలేసి వెళ్తున్నాను. ఈ రోజు సాయంత్రం 6 గంటల్లోగా మీరే వచ్చి సిబిఐ ఆఫీస్లో సరెండర్ అవ్వాలి. అర్జెంటుగా డీసీకి వెళ్ళాలి.